అందరికీ నమస్కారం. 12 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఒక నమ్మకం, అందరి యొక్క విశ్వాసం, అలాగే అందరి యొక్క మద్దతుతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం, కేవలం ప్రభుత్వమే కాకుండా ఆ యొక్క నేతృత్వానికి బలం చేకూర్చే విధంగా దేశవ్యాప్తంగా ఒకటే నామస్మరణ, ఆ విధంగా అధికారానికి వచ్చిన తర్వాత ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో అయితే ప్రజలు ఆ యొక్క పీఠం పైన కూర్చోబెట్టారో, 13 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే అపార అనుభవం, దాంతోపాటు ఒక రాష్ట్రాన్ని దేశంలో ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందని విధంగా అభివృద్ధి చేయటం, అత్యంత ప్రతికూల వాతావరణంలో అనేక ప్రత్యర్థుల యొక్క కుట్రలతో, ప్రపంచవ్యాప్త మీడియా యొక్క సహాయ నిరాకరణతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏ నాయకుడికి రాని విధంగా రావటం, దాని అన్నింటినీ ఎదుర్కొని ఏ విధంగా నిలబడి ఆ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యధిక జీడిపితో ముందుకు తీసుకెళ్తాం, ఏ రాష్ట్రానికి రాని విధంగా పెట్టుబడులు రావటం, ఏ రాష్ట్రం పైన కూడా లేనటువంటి విశ్వాసం ఆ రాష్ట్రంలోకి ఉండి ఏ ముదుపరిదారులు ప్రపంచవ్యాప్తంగా ఆ రాష్ట్రానికి పరుగులు తీయటం, ఎక్కడా లేని గౌరవం రావటం, దేశమంతా కూడా ఆ తరహా పరిపాలన దేశానికి కావాలని కోరుకోవటం, ఆ యొక్క కోరికకి 2014లో 282 సీట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా ఆ స్థానంలో కూర్చోబెడితే, ఆయన నేను ఈ దేశానికి ప్రధానమంత్రిని కాదు, ప్రధాన సేవకుడుగానే నా యొక్క జీవితం ప్రారంభించాలి కనుక సేవకుడుగానే ఉంటానని చెప్పి వినమ్రంగా ఆ యొక్క పార్లమెంట్ మెట్లుకి నమస్కారం చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్మరణ చేసి, ఆయన కానీ పుట్టుండకపోతే నాలాంటి ఒక అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటూ తన యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆ యొక్క ప్రస్థానం నేటికి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆ నమ్మకానికి ఏదైతే ధీటుగా దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ధి, అలాగే ఏ అంశం కోసం అయితే ఆయన ప్రధానమంత్రి స్థానంలో కూర్చోపెట్టాలి, బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా, ఒక పేదరికాన్ని చవిచూసిన వ్యక్తిగా, ఏ పరిస్థితుల్లో అయితే ఆయన పుట్టి పెరిగాడో ఆ పరిస్థితులు కేవలం నాకే కాదు దేశంలో ఎవ్వరు కూడా అనుభవించకూడదు అని చెప్పి ఆయన చేసిన అనేక రకాల పథక రచన కానీ, అనేక రకాల కార్యక్రమాలు కానీ ప్రపంచం వీస్తుపోయే విధంగా, దేశం యొక్క ఏదైతే పోవర్టీ రేట్ ఉందో సుమారు 31.8% ఉంటే ఇవాళ అది 11% తీసుకురావటం, కేవలం 12 సంవత్సరాల్లో ఈ యొక్క మార్పుకి ఆ యొక్క పేదల యొక్క సంక్షేమమే పరమావధిగా చేసిన అన్ని రకాల ఆలోచనలు, దేశ యావత్తు అంటే 12 సంవత్సరాల్లో ఒక నాయకుడికి ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ లేకుండా ఉండటం, మొత్తం యొక్క 12 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోకపోవటం, దేశ ప్రధానమంత్రిగా ఆ యొక్క స్థానాల్లో కూర్చుని దగ్గర నుంచి ఏ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళలేదు, ఆఫీస్ యొక్క బ్రీఫ్ తీసుకోలేదు, విదేశాల్లో ఉన్న ఆయన చేయడానికి విమానాల్లో ఉన్న నిరంతరం దేశానికి సంబంధించిన సంక్షేమం, దేశం యొక్క సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండాలనే ఆలోచన, ఆ విధంగా తీసుకొచ్చిన ఏదైతే మార్పు ఉందో ఇవాళ మనందరికీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్న అనేక రకాల అద్భుతాలు, ఎవరు ఊహించని విధంగా దేశం యొక్క ప్రగతి, దేశం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మాట్లాడుకునే తీరుగా భారతదేశాన్ని తీసుకెళ్ళటం, ఏ కళలతో అయితే స్వతంత్ర సేనానులు ఈ దేశం కోసం బలిదానం చేశారో, ఏ ఉజ్వలమైన భారత్ యొక్క నిర్మాణం కోసం వాళ్ళందరూ కూడా వేచి చూస్తున్నారు, ఆ యొక్క నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్న తీరు అందరినీ కూడా ఆనందాన్ని, పైన లోకాల్లో ఉండే అనేక మంది అసూలు బాసిన స్వతంత్ర సేనానులు, అలాగే ఈ దేశంలో ఉండే దేశ ప్రేమికులందరూ కూడా నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తీరు, కేవలం ఈ దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా విదేశాల్లో ఉండే అనేక దేశస్తులు ఆయన ఆ విధంగా చూసే తీరు, దానికి అతి ముఖ్యం ఈ దేశం యొక్క గౌరవం, సన్మాన్. ఆయన చేసిన మొదటి బిందువు దేశం యొక్క గౌరవాన్ని పెంచే కార్యక్రమం చేయడం జరిగింది. గతంలో భారతదేశం అంటే ఒక ఫ్రెజైల్ 5 అంటే ప్రపంచంలో అతి బలహీనమైన దేశాల్లో ఒక దేశంగా పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో అతి పేదరికమైన
దేశాన్ని పరిగణించేవాళ్ళు. ఏదైనా ముందుకెళ్లాలంటే అత్యంత నెమ్మదిగా వెళ్లే దేశంగా భారతదేశాన్ని పరిగణించేవాళ్ళు. ప్రపంచంలో ఏ దేశమైనా ఈ దేశం పైన ఏదైనా మాట్లాడచ్చు. చిన్న దేశమైన మాల్దీవ్స్ కూడా ఈ దేశం నుంచి భారత్ పెట్టుబడులు వెనక్కి పొమ్మంటే ఎవరు అడగలేని పరిస్థితి. దేశం చుట్టూ దిగ్బంధన చేసే విధంగా అన్ని చోట్ల చైనా వాళ్ళు పోర్ట్లు పెట్టడం, అనేక సిగ్నలింగ్ పాయింట్లు పెట్టడం, ఎవరు కూడా ఏమి అనలేని పరిస్థితి. పాకిస్తాన్ చైనా యొక్క దుండుడికైతే చాలా ముందుకెళ్ళిపోవడం, దేశవ్యాప్తంగా తీవ్రవాదం ఉండటం, వీటంటే అన్ని రకాల విషయాల్లో కూడా ఇవాళ ఎవరు అడిగినా కూడా ఒక్క అంశం కూడా లేకుండా చేయటం. ఏ దేశమైనా ఇవాళ భారతదేశం ఇజ్ ఏ ఎకనామిక్ పవర్గా మారుతుంది. ఇట్ ఈస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ ఇట్ విల్ బి బికమింగ్ నెంబర్ 1 ఎకానమీ ఇన్ కమింగ్ 10 డెకేడ్ అనే విషయాన్ని ఇవాళ ప్రపంచ ఆర్థిక దేశాలు మాట్లాడుతున్నారు. ఇవాళ 4వ స్థానానికి రావటం జరిగింది. కేవలం 4వ స్థానమే కాకుండా ఒక సుదృఢమైన భారతాన్ని నిర్మాణం చేయటం, ఇది కూడా మనం తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆ విధంగా దేశానికి మొదటిదైన సన్మానం, గౌరవం ఏదైతే ఉందో తీసుకురావడం జరిగింది. పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, ఎవరైతే భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు కూడా లేచి నిలబడి మేము భారత మూలాలకు సంబంధించిన వ్యక్తులు అని సగర్వంగా చెప్పుకునే తీరు. అలాగే దేశానికి సంబంధించిన సురక్ష విషయంలో అంటే రక్షణ రంగంలో కూడా దేశం ఆ విధంగా ముందుకెళ్ళటం. ఏ దేశమైనా ఈ దేశంపై కన్నెత్తి చూడాలి అంటే 1కి 2 సార్లు ఆలోచన చేసుకునే విధంగా దేశం యొక్క